వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో షర్మిల కారులో ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమెను ముందుకు రానియకుండా అడ్డుగా నిలబడ్డారు. షర్మిలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పోలీసులకు ముందుకు తోసుకుంటూ షర్మిల వెళ్లేందుకు ప్రయత్నించారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని షర్మిల నిలదీస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. ఆమెను అరెస్టు చేసి అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులపై చేయి చేసుకున్నారు. చివరకు అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఏం జరిగిందని షర్మిలను అడిగి తెలుసుకున్నారు. షర్మిలను చూసేందుకు జూబ్లీహిల్స్ ఠాణాకు వచ్చిన వైఎస్ విజయమ్మను పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె అసహనానికి గురయ్యారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్పై ఆమె చేయి చేసుకున్నారు. ప్రశ్నించే వారిని అరెస్టు చేస్తారా అని విజయమ్మ ప్రశ్నించారు. షర్మిల సిట్ ఆఫీస్కు వెళ్లినంత మాత్రాన ఏమవుతుందని నిలదీశారు. ఇంకా ఎంతకాలం షర్మిలను అడ్డుకుంటారని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, మొత్తంగా వైఎస్ షర్మిలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ను తరలించారు. ప్రస్తుతం ఆమె అరెస్టులో ఉన్నారు. అయితే వైఎస్ విజయమ్మ షర్మిలను పరామర్శించేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు అడ్డుకోవడం కొంత ఉద్రిక్తకు దారితీసింది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, బలరాం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలను కాసేపటి క్రితం 10:30 సమయంలో తన ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి పోలీసులు వెంటనే తనని బయటకు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. పలు కోణాల్లో ఏదైతే పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించినటువంటి షర్మిలను మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటున్నట్టయితే 353, 332, 509 అలాగే 477, 337 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ షర్మిల నిరుద్యోగ యువత కోసము నిరుద్యోగ యువతకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దానికోసం పాటుపడుతున్నారు. తనని ఎలా అరెస్టు చేస్తారన్న కోణంలో విజయమ్మ కూడా దీని మీద కాసేపటి క్రితమే స్పందించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి సివి ఆనంద్ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తూ దీనిలో సెక్రటేరియట్ కు షర్మిల వెళ్తున్న నేపథ్యంలో షర్మిలను ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్టు చేశాము అన్న కోణంలోనే సివి ఆనందం వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం షర్మిలను బంజారాహిల్స్ లో కేసు నమోదు చేసినప్పటికీ జూబ్లీహిల్స్ కి స్టేషన్ కి తరలించారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకి తరలించే అవకాశం ఉంది. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత షర్మిలను కస్టడీకి తీసుకుంటారా లేకపోతే ఇంటికి తరలిస్తారా మెజిస్ట్రేట్ తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి షర్మిల అయితే జూబ్లీహిల్స్ మనం ప్రస్తుతం ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈ పోలీస్ స్టేషన్ లోనే షర్మిల లోపల ఉన్నారు. అలాగే అనిల్ కూడా తన హస్బెండ్ అయినటువంటి అనిల్ కూడా షర్మిలతో పాటే ఉన్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఎవరు కూడా ఎటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇటు రాకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తులో ఉన్నారు. ఎవరైతే కార్యకర్తలు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ గుమికూడకుండా ఇప్పటికే ముందస్తు చర్యలో భాగంగా ఇంటి వద్ద కావచ్చు అలాగే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కోర్టుకు మరి కాసేపట్లో షర్మిలను తరలించే అవకాశం ఉంటుంది. ఈ కేసుకి సంబంధించి మరి కాసేపటి క్రితమే షర్మిలమ్మ కూడా విజయమ్మ కూడా ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తూ ఉగ్రవాదుల్లాగా తమని బయటికి వెళ్ళనీయకుండా ఈ విధంగా పోలీసులు ఇది చేస్తున్నారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ లో భాగంగానే షర్మిల తన చేయి చేసుకోవడం జరిగింది. అంతేగాని కావాలనే ఎవరు కూడా చేయి చేసుకోరు అన్న కోణంలోనే విజయమ్మ పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పోలీసుల మీద దురుసుగా వ్యవహరించిన దాని మీద అలాగే పోలీసు వెహికల్ మీద అలాగే పోలీసు అధికారి మీద వాహనం తరలించిన దాని మీద మొత్తం మీద చూసుకున్నట్టయితే
6 సెక్షన్ల కింద షర్మిల మీద అయితే కేసులు నమోదు చేశారు బలరాం. రైట్, థ్యాంక్ యూ ఉషా.